హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేమైతే ఇవాళ వేరే ఊరు వెళ్తున్నాం. చాలా వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు, తెలుసా నీకు? ఎక్కడికి? ఇంకా ఊరే. ఆ ఊరు పేరు తెలుసా? ఏం చెప్పు. మాల్వేషిలే. ఇదే మురుడేశ్వర్. మనం ఇప్పుడు గోకర్ణ వెళ్తున్నాం. గోకర్ణ. అక్కడ కూడా శివానే ఉండేది. ఈ హోటల్ నుంచి మనం ఇప్పుడు వేరే హోటల్కి వెళ్తున్నాం. వేరే హోటల్లో అన్ని రకాలు ఉంటాయి. అక్కడ బీచ్ కూడా ఉంది. ఏ బీచ్? ఇక్కడ ఎలా ఉందో బీచ్ అక్కడ అలాగే ఉంది. అక్కడ బొమ్మలు కూడా ఉంటాయా? అన్నీ ఉంటాయి. బ్లూ కలర్ది ఇంకా షిప్ బోట్ అన్నీ ఉంటాయి. ఓకేనా? బబ్బులు అన్నీ ఉంటాయి. నచ్చిందా నీకు ఈ ఊరు? ఈ ఊరు నచ్చిందా నీకు? ఐ లవ్ మురుడేశ్వర్. I love Murudeeshwar. See you again. See you again. We miss you. We miss you. సో ఆ రోజైతే మేము మార్నింగ్ మళ్ళీ మురుడేశ్వర్లో టెంపుల్లో దర్శనం చేసుకొని స్టార్ట్ అయ్యాం. మేము ఫస్ట్ అయితే బస్కే వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడ కార్స్ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ మనం మురుడేశ్వర్ నుంచి గోకర్ణ వెళ్ళే దారిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తామని చెప్పి అందరూ కార్ వాళ్ళు అయితే చెప్పారు. ప్రైస్ వచ్చేసి 3000 అని చెప్పారు. అది ఎక్కువ తక్కువ అనేది మాకైతే తెలీదు. మేము బార్గెన్ చేసాం, బట్ అందరూ ఫిక్స్డ్ ప్రైసే చెప్పారు. 3500 చెప్పారు, బట్ 3000కి అయితే వచ్చారు. మనం మురుడేశ్వర్ నుంచి గోకర్ణ వెళ్ళే దారిలో ఇడగుంజి మహాగణపతి టెంపుల్, గుణవంతేశ్వర్ టెంపుల్, అలాగే మీర్జాన్ ఫోర్ట్, అలాగే హొన్నావర్ బ్యాక్ వాటర్, ఇవన్నీ అయితే చూపిస్తామన్నారు. నేనైతే టెంపుల్స్ వెళ్ళినప్పుడు ఎలాంటి షూట్ అయితే చేయలేదు. అక్కడ టెంపుల్స్ అన్నీ కూడా శివరాత్రి వస్తున్నాయని చెప్పి అన్ని రిపేర్స్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇదైతే బోటింగ్ అనమాట. ఇక్కడ బోటింగ్ ప్రైస్ వచ్చేసి 3000. ఇక్కడ మనకి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. 1 అవర్ అని, 45 మినిట్స్ అని, 1.5 అవర్ అలా ప్యాకేజెస్ ఉన్నాయి. మేమైతే 1.5 అవర్ అయితే తీసుకున్నాం. అదైతే అన్నీ కవర్ చేస్తాం, అన్నీ చూపిస్తామన్నారు. ఈ బ్యాక్ వాటర్ ఏంటంటే మనకి సేమ్ కేరళలో ఎలా అయితే ఉంటుందో సేమ్ మనకి కేరళ వైబే ఉంటుంది. చుట్టూ కొబ్బరి చెట్లు, అలాగే వాటర్ సేమ్ మనకి కేరళని కాపీ చేసినట్టే ఉంటుంది. ఈ ప్లేస్ మాత్రం తప్పనిసరిగా అందరు విజిట్ చేయాల్సిందే. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చేసుకుంటారు. ఈ ప్లేస్ మెయిన్గా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్కే పాపులర్ అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే మనకి ఫొటోస్ కూడా ఆ బోట్ నడిపే వాళ్ళే మనకి చక్కగా ఫొటోస్ అన్నీ తీసి ఇస్తారు. అక్కడ బోటింగ్ అయిపోయాక మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అయితే వచ్చాము. ఇదైతే అసలు నేచర్ లవర్స్కి చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చక్కగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇది 1.4 కిలోమీటర్స్ వాక్ అయితే ఉంటుంది. ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మిడిల్లో మనం ఇలా నడుస్తామన్నమాట. ఇది కొంత దూరం వరకు అయితే బాగానే ఉంటుంది. తర్వాత కొంచెం జాగ్రత్తగా నడుస్తూ వెళ్ళాలి. కిడ్స్ లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే కొంచెం ఇబ్బంది పడవచ్చు. అలాగే ఇక్కడ మనకి టికెట్ రేట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట పర్ పర్సన్కి. అలాగే మనం ఏమైనా ఫొటోస్ అవి తీసుకోవాలంటే ఎక్స్ట్రాగా పే చేయాలి. ఇక్కడ పార్కింగ్కి చాలా ప్లేసే ఉంటుంది. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. కిడ్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఇది నిజంగానే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మనకి ఆ నేచర్లో నడుస్తూ వెళ్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఇది చూసుండకపోతే మీరు గోకర్ణ వెళ్ళే టైంలో కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ అన్నీ విజిట్ చేయండి. అన్నీ కూడా చాలా బాగుంటాయి. హొన్నావర్ కానీ, గుణవంతేశ్వర్ టెంపుల్ కానీ, గణేష టెంపుల్ కానీ, ఈ ఎకో బీచ్ కానీ, మీర్జాన్ ఫోర్ట్ కానీ, అలాగే ఈ మ్యాంగ్రూవ్స్ కానీ, ఇవన్నీ అయితే మేము చూసాము. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మురుడేశ్వర్ నుంచి గోకర్ణ వెళ్ళడానికి 1.5 అవర్ అయితే పడుతుంది. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇవన్నీ ప్లేసెస్ చూసుకొని గోకర్ణ రీచ్ అయ్యేసరికి అయితే ఈవినింగ్ 5 అయిపోయింది. ఈ ప్లేస్ విజిట్ చేయంగానే నెక్స్ట్ మేము ఎకో బీచ్కి వెళ్ళాం. అక్కడ బీచ్లో అయితే ఏం టైం స్పెండ్ చేయలేదు, కానీ అక్కడ కిడ్స్కి ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. అక్కడ పార్కులో కొంచెం సేపు ప్లే చేశాక మేము రిటర్న్ వేరే ప్లేస్కి వెళ్ళిపోయాం.
ఎకో బీచ్ హొన్నావరికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ బీచ్ ఫేమస్ ఏంటంటే వైట్ శాండ్ అలాగే బ్లూ వాటర్ అనమాట. ఈ ఎకో బీచ్‌ని కసౌర్‌కడ్ బీచ్ అని కూడా అంటారు. ఆ ఎకో బీచ్‌కి క్లీనెస్ట్ బీచ్ అని కూడా నేమ్ ఉంది. ఆ బీచ్ ఓపెన్ చేసేది 8కి అండ్ 6 కల్లా క్లోజ్ చేస్తారు. పార్కింగ్ అవైలబుల్ ఉంది. అలాగే చిల్డ్రన్స్ ఆడుకోవడానికి పార్క్ ఉందని చెప్పా కదా! అక్కడ 10 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. అలాగే ఫుడ్ గానీ, కేఫ్ గానీ అన్నీ అక్కడ నియర్ బై ఉన్నాయి. అక్కడ నేను రికార్డ్ అయితే చేయలేదు. అప్పటికే చాలా ఎండగా ఉండి ఓపిక లేక, అలాగే మేము బీచ్‌లో కూడా జస్ట్ ఊరికే అలా వాక్ చేసి వచ్చేసాం అంతే. నెక్స్ట్ అయితే లంచ్ చేసి అక్కడ దగ్గరలోనే మిర్జాన్ ఫోర్ట్‌కైతే వెళ్ళాము. ఇది 16వ శతాబ్దంలో రాణి చెన్నభైరవాదేవి నిర్మించారంట. ఈ కోట సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి, ముఖ్యంగా మిరియాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన కోట అన్నమాట. ఈ కోట మొత్తం పచ్చదనంతో నిండి ఉండటం వల్ల ఇది అందరిని అట్రాక్ట్ చేస్తుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 6:30 దాకా ఓపెన్ చేసి ఉంటారు. సో, ఆ టైమింగ్స్‌లో వెళ్తే మనం చక్కగా ఈ ఫోర్ట్‌ని అయితే చూడొచ్చు. ఈ ఫోర్ట్‌లోకి వెళ్ళటానికి మనకి ఎలాంటి అమౌంట్ అయితే కలెక్ట్ చేయట్లేదు. మనం ఫ్రీగానే ఈ ఫోర్ట్‌ని అయితే విజిట్ చేయొచ్చు. అలాగే ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఏదైనా సరే మనం ఫ్రీగానే తీయొచ్చు. ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. చెన్నభైరాదేవి పోర్చుగీస్ వాళ్ళకి బ్లాక్ పెప్పర్‌ని అమ్మేవాళ్ళంట. అందుకని అందరూ ఆవిడని క్వీన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ అని పిలిచేవాళ్ళంట. ఈ కోటలో చాలా సొరంగ మార్గాలే ఉన్నాయి. చూసారుగా ఇక్కడ నేను చూపిస్తున్నానే అది కూడా ఒక సొరంగ మార్గమే. కాకపోతే అక్కడ తలుపు తాళమేసేసి ఉంది. అలాగే చుట్టూ చెట్లతో చాలా గ్రీనరీగా ఉంటుంది కోట మొత్తం. అలాగే మనకి ఫుడ్ ఐటెమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. కోకోనట్ వాటర్ అని, డ్రింక్స్ అని, అలాగే చిన్న చిన్న స్నాక్స్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయి. ఈ కోట గురించి మనకి చెప్పడానికి అక్కడ గైడ్స్ అయితే ఎవరు లేరు. నాకైతే ఎవరైనా అక్కడ గైడ్ ఉండి ఈ కోట యొక్క హిస్టరీ గానీ, దాని యొక్క ప్రాముఖ్యత గానీ, దాని యొక్క ప్రత్యేకత ఇవన్నీ చెప్పడానికి ఎవరైనా గైడ్స్ ఉంటే చక్కగా బాగుండేదనిపించింది. మనం ఏం తెలుసుకోవాలన్నా సరే కోట గురించి మనం ఆ ఫోన్స్‌లో, వీడియోస్‌లో చూస్తామే తప్పించి అక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ఎవరు లేరు. ఆ ఫోర్ట్ విజిట్ చేశాక వెంటనే మేము గోకర్ణకైతే స్టార్ట్ అయిపోయాం. మేము ఈవినింగ్ వెళ్ళేసరికి 4:30 ఆర్ 5 అయింది. ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి మేము టెంపుల్‌కైతే వచ్చేసాం. ఇక్కడ మనం ఫస్ట్ శివుని దర్శనం చేసుకోవడానికంటే ముందు మనం వినాయకుడిని అయితే దర్శనం చేసుకోవాలి. ఆ వినాయకుడి టెంపుల్ అలాగే ఈ శివుడి టెంపుల్ కూడా దగ్గరలోనే ఉంటాయి. ఫస్ట్ మనం వినాయకుడిని దర్శనం చేసుకొని అప్పుడు ఈ శివుని టెంపుల్‌కైతే మనం రావాలి. ఈ ఊరికి గోకర్ణం అనే పేరు ఎలా వచ్చిందంటే, గోకర్ణం అంటే ఆవు చెవి. భూమి తల్లి ఒక ఆవు రూపంలో ఉండి శివుడు ఆ చెవి నుండి ఉద్భవించాడని ఒక కథనం. అందుకే ఈ ప్రదేశానికి గోకర్ణ అని పేరు వచ్చింది. మేమైతే ఆ రోజు నైటే దర్శనానికి వచ్చేసాం. ఎందుకంటే నెక్స్ట్ డే సండే. సో, జనాలు చాలామంది ఉంటారు. దర్శనంకి చాలా లేట్ అవుతుందని అన్నారని చెప్పి ఇంకా సాటర్డే రోజు మేము దర్శనానికైతే వచ్చాం. బట్ ఆ రోజు కూడా చాలామంది జనాలైతే ఉన్నారు. మాకు దర్శనం అయ్యేసరికి 1 అవర్ టైం అయితే పట్టింది. ఆ టెంపుల్లోనే మనం పార్వతీదేవిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ గోకర్ణాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారనమాట. ఇక్కడ మహాబలేశ్వర లింగం ఉంది. ఇది 7 ముక్తి స్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ శివుడు మనకి ఆత్మలింగ రూపంలో కొలువై ఉంటాడు. భక్తులు ఈ లింగాన్ని తాకడానికి అనుమతి ఉంది. దీన్ని దర్శించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కాశీ, రామేశ్వరంతో పాటు గోకర్ణకు కూడా పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఇక్కడ రూల్ అయితే ఉంది. మగవారైతే పంచ కట్టుకోవాలి. అలాగే ఆడవాళ్ళైతే పంజాబీ డ్రెస్ లేదా చీర లేదా హాఫ్ సారీ ఇలా ఏదైనా సరే సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. లేకపోతే ఈ ఆలయంలోకి అనుమతి లేదు. ఈ టెంపుల్ దగ్గరలోనే గణపతి టెంపుల్ ఉంది కదా, అది మహాబలేశ్వరుడు ఆలయానికి ప్రక్కగా ఉంటుంది. రావణాసుడు తల ముట్టాడనడానికి గుర్తుగా ఇక్కడ గణపతికి మాడు మీద ఒక గుంటలాగా ఉంటుంది. ఈ గణపతిని మనం తాకొచ్చు. అలాగే గణపతికి అభిషేకం కూడా చేయొచ్చు. అక్కడ టెంపుల్‌లో దర్శనం అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే
గోకర్ణ దగ్గరలో ఉన్న మెయిన్ బీచ్ అయిన కుడ్లే బీచ్కి అయితే వచ్చేసాం. ఈ గోకర్ణలో మనకి చాలా బీచెసే ఉంటాయన్నమాట. ఓం బీచ్, కుడ్లే బీచ్, గోకర్ణ బీచ్, హాఫ్ మూన్ బీచ్ అండ్ ప్యారడైజ్ బీచ్, నిర్వాణ బీచ్ ఇలా చాలా బీచ్లు అయితే ఉన్నాయి. మేమైతే ఓన్లీ కుడ్లే బీచ్‌కే వచ్చాము. ఎందుకంటే ఈ అన్ని బీచెస్‌లో కల్లా మెయిన్ బీచ్ ఏది అని అడిగితే ఇదే అని చెప్పారు. ఈ బీచ్ మనకి చూస్తానికి కొంచెం సి షేప్‌లో ఉంటుంది. అలాగే ఇక్కడ మనం స్విమ్మింగ్, సన్ బాతింగ్, వాటర్ స్పోర్ట్స్, అలాగే బోట్ రైడ్స్, బీచ్ ట్రెక్కింగ్ అలా చాలానే మనం యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఎంజాయ్ చేయొచ్చు. ఈ బీచ్ చుట్టూ కూడా మనకి కేఫ్, రిసార్ట్స్, రెస్టారెంట్స్ అలా చాలానే ఉన్నాయి. సో, మనం ఫుడ్ గురించి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఈ బీచ్‌కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి గ్రీనరీ అనమాట. ఈ బీచ్ చుట్టూ కూడా చక్కగా చెట్లతో అలా గ్రీనరీగా చూస్తానికి చాలా బాగుంది. సో, డే 2 అండ్ 3 అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. గోకర్ణలో మేము చూసిన ప్లేసెస్ అలాగే మురుడేశ్వర్ టు గోకర్ణ చూడాల్సిన ప్లేసెస్‌నైతే ఈ వీడియోలో చూపించాను. నెక్స్ట్ డే వచ్చేసి ధర్మస్థల అలాగే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్‌ని విజిట్ చేశాము. సో, నెక్స్ట్ వ్లాగ్ కోసం తప్పనిసరిగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.